ఇది యోనా కథ, దేవుని నుండి పారిపోవాలనుకున్న ఒక ప్రవక్త యొక్క జీవన ప్రయాణం. దేవుడు ఒక రోజు తన ప్రవక్త యోనాను పిలిచాడు. నినివె పట్టణానికి వెళ్లి అక్కడి ప్రజలకు పశ్చాత్తాపం ప్రకటించు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాని యోనా దేవుని మాట వినలేదు. అతను దేవుని నుండి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. యోప్పా వెళ్లి తర్షీష్కు వెళ్లి ఓడలో ఎక్కాడు. ఓడ సముద్రంలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా భారీ తుఫాను వచ్చింది. గాలులు బలంగా వీచాయి. అలలు ఉగ్రంగా ఎగిసిపడ్డాయి. నావికులు భయంతో వణికిపోయారు. వారు ఈ ప్రమాదానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చీట్లు వేశారు. ఆ చీటి యోనాపైన పడింది. అప్పుడు యోనా చెప్పాడు, నేనే కారణం. నేను దేవుని నుండి పారిపోతున్నాను. నన్ను సముద్రంలో పడేయండి. అప్పుడు తుఫాను ఆగిపోతుంది. చివరకు వారు యోనాను సముద్రంలో పడేశారు. అప్పుడు వెంటనే తుఫాను ఆగిపోయింది. సముద్రం ప్రశాంతంగా మారింది. దేవుడు ఒక పెద్ద చేపను పంపించాడు. ఆ చేప యోనాను మింగేసింది. యోనా 3 రోజులు 3 రాత్రులు చేప పొట్టలో ఉన్నాడు. అక్కడ అతను దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ప్రభువా, నేను తప్పు చేశాను. నన్ను రక్షించు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆ చేప యోనాను భూమిపై ఉమ్మేసింది. ఈసారి యోనా దేవుని మాట విన్నాడు. అతను నినివెకు వెళ్లి ప్రకటించాడు, 40 రోజుల్లో నినివె నాశనం అవుతుంది. ప్రజలు ఆ సందేశాన్ని విన్నారు. రాజు నుండి సాధారణ ప్రజల వరకు అందరూ పశ్చాత్తాపపడ్డారు. వారు ఉపవాసం ఉండి తమ చెడు మార్గాలను విడిచారు. దేవుడు వారి హృదయ మార్పును చూశాడు. వారిని క్షమించాడు. దేవుని నుండి ఎవ్వరూ పారిపోలేరు. ఆయన కరుణామయుడు. ఆయన మాట వినే వారికి రక్షణ ఉంటుంది. Subscribe దైవ ధ్వని నిత్య వాక్యం ఛానల్ for more daily updates.